మీ నాన్న మన ఇంటి ముందు కదా పడిపోయాడు. అప్పుడు వెంటనే మన దగ్గరికి వచ్చి చెప్పాలి కదా. ఎంత దూరం ఉంది? ప్రతి అవకాశాన్ని తన వైపుకి తిప్పుకుని మనుషుల్ని మార్చేయాలనుకుంటుంది. అమ్మా అవని, ఏంటి మావయ్య బ్యాగ్తో వచ్చేసారు? ఇందాక నువ్వు ఇంటికి వెళ్ళమని అన్నప్పుడు వాళ్లతో కామ్గా వెళ్ళడానికి కారణం ఆ ఇంట్లో ఉండిపోవడానికి కాదమ్మా, నా బట్టలు పట్టుకొని ఈ ఇంటికి రావడానికి. మా నాన్నగారి పేరు ఘట్టమనేని హరిశ్చంద్ర ప్రసాద్. అప్పట్లో ఏమనేవాడంటే, రేయ్ ప్రసాదు, పొలంలో అమ్మవారైతే దొరికింది కానీ ఆ అమ్మవారికి పూజలు పునస్కారాలు చేయడానికి, ప్రసాదం చేయడానికి పలానా జాతకం గల కోడలు మన ఇంటికి రావాలరా అని అనేవాడు. 6 నెలలు నా తల్లిదండ్రులు దేశమంతా వెతకగా వేదవతి దొరికిందమ్మా. తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే వేదవతి వలన నేనే నా ఇంటిని వదిలి నీ ఇంటికి రావాల్సి వచ్చిందమ్మా. అన్ని రోజులు ఒకేలా ఉండాలని అనుకోవడం మనిషి తప్పు. విలువ లేని చోట ఉండటం, గౌరవం లేని చోట మాట్లాడడం, నమ్మకం లేని చోట ఆశించడం మంచిది కాదమ్మా. ఆ 3 ఈ చోట దొరుకుతాయి. అందుకే తల్లి నీ దగ్గరికి వచ్చాను. ఇక నుంచి నేను నీతోనే ఉంటానమ్మా. అది కాదు మావయ్య. ఏమ్మా, నీకేమైనా అభ్యంతరమా? అంటే అది... నీకేమైనా భారమా తల్లి? నేను తినేది కొద్దిగానేనమ్మా, అది కూడా టాబ్లెట్స్ వేసుకోవడం కోసం. ఏంటి మావయ్య మాటలు? నువ్వు నాకు భారం ఏంటి? వరం. మరి ఎందుకమ్మా సంశయం? నీకిబ్బంది అయితే బయటికెళ్ళిపోతాను కానీ ఆ ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళను. ఒక్కొక్కరిని నా వైపుకి తిప్పుకుంటున్నానని అత్తయ్య ఇప్పటికీ నిందిస్తుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. అదిగాక తను మీరు లేకుండా ఒంటరిదైపోతుంది కదా. అవని అమ్మా, ఇంతకాలం నువ్వు ఒంటరిగా లేవా? నువ్వు పడిన బాధ తనకు కూడా తెలియాలి కదా, తనకు బుద్ధి రావాలి కదా. ఒంటరి మహిళ ఎలా ఆత్మస్థైర్యంతో ఉండాలో, ఎటు నుంచి ఏ నింద వచ్చినా కూడా ఎలా పోరాడి నిలబడాలో నిన్ను చూసి అందరూ నేర్చుకున్నారులే అమ్మా.